హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఐనీసెట్ అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ కంబైన్డ్ ఎంట్రన్స్ టెస్ట్ జూలై 2025 సెషన్. ఈ సెషన్కు సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఐనీసెట్ ఎగ్జామ్ని సంవత్సరానికి 2 సార్లు కండక్ట్ చేస్తారు అన్న విషయం మనందరికీ తెలుసు. ఆల్రెడీ జనవరి 2025 సెషన్ దానికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ నవంబర్ 2024న జరిగింది. ఆ తర్వాత కౌన్సిలింగ్ ద్వారా అడ్మిషన్స్ కూడా కంప్లీట్ అయిపోయాయి. జూలై 2025 సెషన్ ఇప్పుడు జరుగుతుంది. ఈ సెషన్కు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే ఈ జూలై 2025 సెషన్ ద్వారా పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్లో అంటే ఎండి, ఎంఎస్, డిఎం 6 ఇయర్స్, ఎంసీహెచ్ 6 ఇయర్స్, ఎండి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎంటీఎస్ కోర్సెస్లో అడ్మిషన్ పొందే అవకాశం లభిస్తుంది. ఈ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ని ఎయిమ్స్ అన్ని కాలేజెస్లో, అలాగే జిప్మర్ పుదుచ్చేరి, నిమ్హాన్స్ బెంగళూరు, పీజీఐఎంఈఆర్ చండీగఢ్ అండ్ ఎస్సిటిఐఎంఎస్టి త్రివేంద్రం ఈ ఇన్స్టిట్యూట్స్ లో చదువుకునే అవకాశం లభిస్తుంది. ఈ ఐనీసెట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తుంది ఎయిమ్స్ న్యూఢిల్లీ వాళ్ళు. దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్ లో రీసెంట్ గా ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది, ఒకసారి చూద్దాము. ఈ ఐనీసెట్ ఎగ్జామినేషన్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్లింగ్ ప్రాసెస్ చేసుకున్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఇది. ఇక్కడ మీరు చూడొచ్చు, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్ గా ఉంది. ఇక్కడ జనరల్ లింక్స్ లో హోమ్, ఇంపార్టెంట్ నోటీసెస్, అడ్వర్టైజ్మెంట్ అండ్ కొరిగండం, ప్రాస్పెక్టస్, రిజిస్ట్రేషన్, లాగిన్ అండ్ హౌ టు అప్లోడ్ ఇమేజెస్ ఇవన్నీ కూడా మనకి డీటెయిల్గా ఇచ్చేశారు. సో ఒక్కొక్క లింక్ని మీరు క్లిక్ చేసి దానిలో ఉన్న ఇన్ఫర్మేషన్ చదివి అర్థం చేసుకుని ఆ తర్వాత మాత్రమే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. మెయిన్ మీరు చూడవలసింది ఇక్కడ ప్రాస్పెక్టస్ తప్పనిసరిగా ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా డౌన్లోడ్ చేసి చదవాలి. అంతేకాదు ఇమేజెస్ని మీరు ఎలా అప్లోడ్ చేసుకోవాలి అనేది కూడా క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అది కూడా ఒకసారి చదువుకోండి. ఇప్పుడు జూలై 2025 సెషన్కు సంబంధించి ఒక నోటిఫికేషన్ని అంటే షార్ట్కట్లో రిలీజ్ చేశారు. ఆల్రెడీ మనకి ప్రాస్పెక్టస్లో ఇచ్చిన డేటానే దాన్ని సింప్లిఫై చేసి ఈజీగా ఇప్పుడు చూసుకోవటానికి వీలుగా వాళ్ళు ఒక నోటీస్ని రిలీజ్ చేశారు. ఇదే ఆ నోటీస్ అండి, అడ్మిషన్ నోటీస్ ఐనీసెట్ జూలై 2025 సెషన్ అని ఇచ్చారు. ఇది ఆ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ లో ఇక్కడ కంప్లీట్ స్కెడ్యూల్ కూడా ఇచ్చేశారు. ఇప్పుడు ఈ జూలై 2025 సెషన్ కు సంబంధించి రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ చేయాల్సి ఉంటుంది. అయితే ఒకవేళ మీరు జనవరి సెషన్ లో గానీ అక్కడ రిజిస్ట్రేషన్ చేసి పార్టిసిపేట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ జూలై సెషన్ లో మీరు మరలా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా మీరు ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ ని జనరేట్ చేసుకుని ఆ తర్వాత అప్లికేషన్ ఫిల్లింగ్ పూర్తి చేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇంతకు ముందు కానీ రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండకపోతే ఫ్రెష్ గా చేసుకునేటువంటి స్టూడెంట్స్ కంపల్సరీ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటాని ఫిల్ చేసి ఆ తర్వాత మాత్రమే ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ అంటే ఈయూసీ కోడ్ ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ కు సంబంధించి ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మార్చి 10వ తారీఖు నుండి స్టార్ట్ అయింది. ఏప్రిల్ 15వ తారీఖు సాయంత్రం 5 గంటల వరకు మీకు అవైలబుల్ గా ఉంది. అయితే ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ పూర్తి చేసినప్పుడు మీరు పొరపాటున ఏదైనా రాంగ్ ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చుంటే దాన్ని ఎడిట్ చేసుకోవాలి అంటే దానికి సంబంధించి ఇక్కడ డేట్స్ ఇచ్చారు. సో కరెక్షన్కి ఏప్రిల్ 16 నుండి 18 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే అవకాశం ఉంది. ఒకసారి ఈ డేట్ కంప్లీట్ అయిపోయింది అంటే రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్లో మీరు ఎటువంటి చేంజెస్ కూడా తర్వాత చేసుకునే అవకాశం ఉండదు. అంతేకాదు ఒకవేళ మీరు అప్లోడ్ చేసినటువంటి ఇమేజెస్ ఏదైనా సరే రిజెక్ట్ అయితే వాటిని కూడా ప్రాపర్గా మీరు రీ అప్లోడ్ చేసుకునేటువంటి డేట్స్ ఏప్రిల్ 16 నుండి 18 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. ఆ తర్వాత ఫైనల్ స్టేటస్ ఆఫ్ యాక్సెప్టెడ్ రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నారు. అంటే మీరు రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ ఇన్ఫర్మేషన్ డేటా ఫిల్ చేసింది యాక్సెప్ట్ అయ్యిందా లేదా అనేది దాని యొక్క ఫైనల్ స్టేటస్ మనకి ఏప్రిల్ 19వ తారీఖులోగా అందరికీ కూడా తెలిసిపోతుంది. సో ఒకవేళ మీకు ముందుగానే మీ యొక్క స్టేటస్ని చెక్ చేసుకున్నప్పుడు యాక్సెప్టెడ్ అని కానీ స్టేటస్ వస్తే అప్పుడు మీరు మీ యొక్క లాగిన్ క్రెడెన్షియల్స్తో లాగిన్ అయ్యి ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇంతకుముందు జనవరి సెషన్ అప్పుడు కానీ రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్న స్టూడెంట్స్ ఆల్రెడీ ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ జనరేట్ చేసుకునే ఉంటారు. అయితే ఇప్పుడు ఈ జూలై సెషన్కి ఆ ఎగ్జామినేషన్ యూనిక్ కోడ్ చెల్లదు, వ్యాలిడ్ కాదు అని చెప్తున్నారు. సో మరలా మీరు ఫ్రెష్గా ఈయూసీని జనరేట్ చేసుకొని ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ చేసి డాక్యుమెంట్స్ని కూడా అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతటికీ కూడా ఏప్రిల్ 1 నుండి
ఏప్రిల్ 25వ తారీఖు సాయంత్రం 5 గంటల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే చేంజ్ ఆఫ్ కేటగిరీ విల్ నాట్ బి అలౌడ్ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీ అంటున్నారు. మీరు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్ కూడా పే చేస్తారు. ఆ అమౌంట్ ఒకసారి కట్టేశారు అంటే ఆ తర్వాత మీ యొక్క కేటగిరీని, అంటే మీరు జనరల్ కేటగిరీనా లేక ఈడబ్ల్యూఎస్ కేటగిరీనా, ఓబీసీ ఎన్సీలా, ఎస్సీనా, ఎస్టీనా, పీడబ్ల్యూబీడీనా, వీటిల్లో ఏ కేటగిరీని అయితే మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చారో అదే ఫైనల్. ఒకసారి రిజిస్ట్రేషన్ ఫీ కట్టారు అంటే మీ పేమెంట్ కానీ సక్సెస్ అయ్యింది అంటే మాత్రం మీరు కేటగిరీని చేంజెస్ చేసుకునే అవకాశమే ఉండదు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అని చెప్తున్నారు. మీరు అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి డేటానైనా చేంజ్ చేసుకునే అవకాశం అయితే ఉండొచ్చేమో కానీ కేటగిరీని అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా చేంజ్ చేసుకునే అవకాశమే లేదు అని చెప్తున్నారు. సో మీరు ప్రతి స్టెప్లో కూడా జాగ్రత్తగా స్టెప్ బై స్టెప్ స్లోగా చేసుకోండి, కంగారు లేకుండా. ఇంకొక విషయం ఏంటంటే మీరు ఇంటర్నెట్ సెంటర్ బాయ్స్ దగ్గర చేయించుకునేటప్పుడు మీరు అంటే నెగ్లెక్ట్ చేసి పట్టించుకోకుండా ఉండొద్దండి దయచేసి. వాళ్ళు ప్రాపర్గా ప్రతి స్టెప్ చేస్తున్నారు లేదా అనేది చూసుకోండి. లేదా మీరే సొంతగా మీ యొక్క ల్యాప్టాప్స్లో వీలైతే మీరే సొంతగా చేసుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకవేళ ఎవరైనా కన్సల్టెన్సీస్కి కానీ మీ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ ఇచ్చుంటే కన్సల్టెన్సీస్ వాళ్ళు కూడా ప్రాపర్గా మీ యొక్క డేటానంతా ఎంటర్ చేస్తున్నారు లేదా అనేది చూసుకోండి. కేటగిరీ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ అండి. కేటగిరీని ఒకసారి మీరు రిజిస్ట్రేషన్ ఫీ కట్టారు అంటే చేంజెస్ చేసుకునే అవకాశమే ఉండదు అని చెప్తున్నారు కాబట్టి చాలా జాగ్రత్తగా ఎంటర్ చేయించుకోండి. ఎందుకంటే మీకు సీట్ అలాట్మెంట్ కేటగిరీ బేస్డ్గా ఉంటుంది కాబట్టి దానికి చాలా ప్రయారిటీ ఉంటుంది. సో ప్రతి ఒక్క డేటా కూడా జాగ్రత్తగా ఫిల్ చేసుకోండి. అలాగే నెక్స్ట్ అప్లోడింగ్ ఆఫ్ వ్యాలిడ్ సర్టిఫికేట్ కార్డ్ అంటున్నారు. దిస్ ఈస్ మస్ట్ అప్లోడ్ పీడబ్ల్యూబీడీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఓసీఏ కార్డ్ సర్టిఫికేట్ ఫ్రమ్ 1/4/2025 టు 25/4/2025 అన్నారు. ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ ఉందండి. ఇది 2025 కాదండి, 2024. అంటే ఏప్రిల్ 1, 2024 నుండి ఏప్రిల్ 25వ తారీఖు 2025 సంవత్సరం ఈ మధ్య కాలంలో తీసుకున్నటువంటి సర్టిఫికెట్స్ ఈ కేటగిరీకి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే పాయింట్ ఇక్కడ కూడా చెప్పారు. 1 ఏప్రిల్ 2024 టు 25 ఏప్రిల్ 2025 ఈ మధ్య కాలంలో ఇష్యూ చేసినటువంటి సర్టిఫికెట్స్ మాత్రమే వ్యాలిడ్ అని చెప్తున్నారు. ఇది ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అలాగే ప్రతి ఒక్క కేటగిరీకి కూడా సేమ్ అండి, ఎందుకంటే అన్ని కేటగిరీస్ వాళ్ళకి కూడా ఇదే డ్యూరేషన్ ఇచ్చారు. అలాగే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ కూడా అంతేను, సేమ్ డేట్స్ ఇక్కడ మెన్షన్ చేశారు. నెక్స్ట్ డేట్స్ ఆఫ్ చెకింగ్ స్టేటస్ ఆఫ్ కంప్లీషన్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అప్లికేషన్ ఫామ్ యొక్క స్టేటస్ చెక్ చేసుకోవడానికి, అలాగే మీరు రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేటు ఏప్రిల్ 29 నుండి 30వ తారీఖు 5 గంటల లోపు పూర్తి చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ స్టేటస్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ ఆన్ ఎయిమ్స్ వెబ్సైట్. అంటే మీరు రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ అంతా కంప్లీట్ చేసుకున్నారు, దాని యొక్క స్టేటస్. ఆ తర్వాత అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి ఎయిమ్స్ వాళ్ళు అప్లోడ్ చేసేటువంటి డేటు మే 10వ తారీఖు అప్లోడ్ చేస్తామని చెప్తున్నారు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మే 17వ తారీఖు శనివారం కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చి సిటీస్ ఆల్ ఓవర్ ఇండియా అన్నారు. ఇండియాలో చాలా సిటీస్ లో కూడా మీకు ఈ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఈ అఫీషియల్ వెబ్సైట్ లోనే ఇక్కడ మనకి న్యూ రిజిస్ట్రేషన్ జోన్ అని ఉంది. క్లిక్ హియర్ మీద క్లిక్ చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ అండ్ బేసిక్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది. అలాగే ఇప్పుడు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్, అలాగే ఇంతకు ముందు ఆల్రెడీ జనవరిలో మీరు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ యొక్క రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇక్కడ క్యాప్చాని ఎంటర్ చేసి లాగిన్ అయ్యి ఎగ్జామ్ యూనిక్ కోడ్ ని జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ యూనిక్ కోడ్ జనరేట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్ పూర్తి చేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్, ఇమేజెస్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేసి ఆ తర్వాత జాగ్రత్తగా ఫైనల్ సబ్మిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఈ ఐనీసెట్ ఎగ్జామినేషన్ కు సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, దానికి సంబంధించినటువంటి ప్రాస్పెక్టస్ లో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ ఐనీసెట్ ఎగ్జామినేషన్ కు సంబంధించి, అలాగే రాబోయే నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కు సంబంధించి మీకు ఎటువంటి గైడెన్స్ కావాలి అన్న టెలిగ్రామ్ గ్రూప్ ఉంది. టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇస్తూ ఉన్నాను. అలాగే ఒకవేళ మీకు పెయిడ్ సర్వీసెస్ కావాలి అనుకున్నట్లయితే ఈ అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఫర్దర్ కౌన్సిలింగ్ ప్రాసెస్ కి హెల్ప్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ ఇచ్చినటువంటి ఈ మొబైల్ నంబర్లో మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. విష్ ఆల్ ది బెస్ట్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.